హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు తమ్నైల్లో చూసినట్టుగానే బీరకాయ తొక్క పచ్చడిని చేసేద్దాం. బీరకాయ కూర వండినప్పుడు పైన తీసినటువంటి పీల్ చేసిన తొక్కుతో మనం ఈ పచ్చడి చేద్దాం. ప్యాన్ పెట్టి 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవి చాలా కారం ఎక్కువ ఉన్నాయి, అందుకే నేను చాలా తక్కువ వేశాను. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఈ స్టేజ్లోనే వేసేస్తే బాగా ఫ్రై అవుతుంది. తర్వాత మనం తీసుకున్నటువంటి బీరకాయ తొక్కుని బాగా నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని అదే ప్యాన్లో వేసి మగ్గపెట్టాలి. చాలా ఎక్కువసేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్నటువంటి పచ్చివాసన మొత్తం పోతుంది. నేను ఇక్కడ చూపించిన విధంగానే ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. మీరు కూడా కర్రీ వండినప్పుడు బాగా క్లీన్ చేసేసుకుని దోశల్లోకి బాగుంటుంది ఈ పచ్చడి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇక్కడ నాకు మగ్గిపోయాయి బీరకాయ తొక్కలు. తర్వాత నేను చింతపండు పెట్టా, 2 రెబ్బల చింతపండు, అంటే 2 అంగుళాలంత చింతపండు పెట్టాను. చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, హెల్తీగా ప్రిపేర్ చేద్దాం అనుకునే వేలో అయితే. చింతపండు కూడా వేగిన తర్వాత నేను పచ్చిమిరపకాయలతో పాటు ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు కూడా వాడుతున్నాను. ఇలా 2 యూజ్ చేసి చేసేటటువంటి పచ్చడి చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే ఎండుమిరపకాయలని తుంచి ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలోకి టేస్ట్ ఇంకొంచెం పెంచడం కోసం నేను టమాటాలు యూజ్ చేస్తున్నాను. టమాటాలని మరీ చిన్నగా కొయ్యనవసరం లేదు. ఒక్కొక్క కాయని ఒక 4, 5, 6 ముక్కలు కోసి ఈ విధంగా క్యూబ్స్ లాగా మనం ఇంతకుముందు ఏదైతే ప్యాన్లో ఫ్రై చేసుకున్నామో ఆ బీరకాయ తొక్కల మిశ్రమానికి యాడ్ చేస్తే అవి టమాటాలు మెత్తబడికే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. టమాటాలు మెత్తబడితే సరిపోతాయి, అందులో నుంచే నీళ్లు ఊరుతాయి. ఊరిన తర్వాత ఆ వాటర్లోనే మన బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, చింతపండు అన్నీ మెత్తగా అయిపోతాయి. ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవడం చాలా మంచిది. వేడి మీద మిక్సీ ఆడితే పచ్చడి అస్సలు టేస్ట్ బాగోదు, కాబట్టి దీనికి చల్లారేంత వరకు టైం ఇవ్వాలి. స్టవ్ కట్టేసే ముందు 3 ఉల్లిపాయల్ని చీలికలుగా కోసుకుని ఆ మిశ్రమం మీద ఉంచేస్తే ఆ వేడికి ఆ ఉల్లిపాయ మగ్గిపోతాయి, అది సరిపోతుంది. ఉల్లిపాయని ఏమాత్రం వేసి ఉడికించొద్దు, ఇంకా వాటరీగా వచ్చేసి పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుంది. ముందుగా మిక్సీ జార్లోకి కళ్ళుప్పు, రాక్ సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లిపాయల్ని బ్యాక్ పల్స్ ఇచ్చుకుంటూ ఇలా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత అదే మిక్సర్ జార్లోకి చల్లారినటువంటి ఈ బీరకాయ తొక్కల మిశ్రమం అంతా కూడా యాడ్ చేసి బ్యాక్ పల్స్ ఇచ్చుకుంటూ చేయడం వల్ల చట్నీ కొంచెం బరకగా వస్తుంది. టెక్స్చర్ రోట్లో చేసిన విధంగా ఉంటుంది, రోటి పచ్చడిలాగా అనిపిస్తుంది టేస్ట్. ఇలా చేసుకోవడం చాలా మంచిది. నేను ఇక్కడ ఉప్పు చెక్ చేశాను, సరిపోలేదు, కాబట్టి మళ్ళీ నేను పింక్ సాల్ట్ యాడ్ చేశాను. ఎమ్మి బీరకాయ తొక్కల పచ్చడి రెడీ. నేనైతే ఇక్కడ వేడివేడి అన్నం, వడియాలు, రసంతో సర్వ్ చేశాను. మీకు కావాలంటే దోశల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ట్రై చేయండి. ఆ పీల్ని ఏదైతే తీసి చెత్తలో పడేసే కన్నా ఇలా పచ్చడి చేసుకుని తినడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే బీరకాయ తొక్కలో కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. బీరకాయ లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.